Jai Baladev, Jai
हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। काप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पंचतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरक्षिषे नमः। नीलाम्बरधराय श्रीमाल्लाम्बूलिमौषधप्रिय सङ्कर्षणो चन्द्रवर्णो यदुनाकुलमङ्गलः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम
కరోతి వాచాలం తంబుం లంఘయతే యత్కృపానామహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం సరం. ఈరోజు భాగవతం మనము నిన్న అజాతుడి స్టోరీ చెప్పుకున్నాను, అంతకుముందు రోజు ధ్రువ మహారాజు స్టోరీ చెప్పుకున్నాను. సో ఈరోజు భాగవతంలో మహాజనుడైనటువంటి గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజు గురించి చెప్పుకుంటాం అనమాట. శ్రీమద్ భాగవతం అనేది అమల పురాణం అంటారు. 18 పురాణాల్లో ఒక పురాణం ఇది. అమల పురాణము అంటే మిగతా పురాణాల లాగా సత్వరజో తమో గుణాలలో లేకుండా ఆమలంగా అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నది కాబట్టి అమల పురాణము అన్నారు. ఈ అమల పురాణము ఎంత పవిత్రమైంది అంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపం అన్నమాట. ఎక్కడ భాగవతం ఉంటుందో అక్కడ కృష్ణుడు విరాజమానుడై ఉంటాడు. భగవంతుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనకి చీకటిలో ఏ విధంగా అయితే టార్చ్ లైట్ ద్వారా మనం మార్గాన్ని చూసుకొని ముందుకు వెళ్తామో, ఈ యొక్క అంధకార లోకమైనటువంటి దుఃఖాలలో నుంచి మనం బయటపడాలంటే మార్గాన్ని మార్గదర్శకత్వం చేసేటువంటిదే ఈ శ్రీమద్ భాగవతం. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎంతోమంది భక్తులంతా కూడా ఆస్వాదించి సో తమ జీవితాన్ని సార్థకతం చేస్తున్నారు. ఈ శ్రీమద్ భాగవతం అనేది భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథల యొక్క సంగ్రహం అని చెప్పవచ్చు అన్నమాట. భగవంతుడి యొక్క లీలలు, అదేవిధంగా భగవంతుడు లీల చేసినట్టు అంటే ఆయన ఒక్కడే లీల చేసుకోడు కదా, భక్తులతోటి లీలలు చేస్తారన్నమాట. సో ఆ విధంగా భక్తుల కథలు, భగవంతుడి యొక్క కథలను కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో వివరించబడినాయి అన్నమాట. మరి శ్రీమద్ భాగవతం యొక్క విషయం ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అంటే ఇందులో 10 అంశాల గురించి చెప్పారు. శ్రీమద్ భాగవతంలో 10 అంశాలు చర్చించబడినవి. శ్రీమద్ భగవద్గీతలో 5 అంశాలు చర్చించబడినవి. తర్వాత భగవద్గీత తెలుసుకున్న తర్వాత మనము భగవత్ అంశాలని తెలుసుకొని భగవంతుడికి శరణాగతి కావటం అనేది భగవద్గీత యొక్క అంతిమ లక్ష్యంగా మనకి చెప్తారన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం భజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో భగవద్గీత చదివిన తర్వాత మనం భగవద్గీతను అర్థం చేసుకున్నాము అంటే భగవంతుడికి మనం శరణాగతి అయ్యి, ఏ విధంగా అయితే అర్జునుడు మొదట్లో యుద్ధం చేయను అన్నాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడనమాట, విచలితుడయ్యాడు. కానీ కృష్ణుడికి శరణాగతి అయ్యి శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం. సో శిష్యుడు అయ్యి ఆయన కృష్ణుడిని గురువుగా స్వీకరించినప్పుడు సో ఆ యొక్క ఆది గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మతత్వం గురించి ఈ విధంగా భగవద్గీతలో 5 అంశాలు చెప్పారనమాట. సో అర్జునుడి మూలకంగా మనందరికీ కూడా భగవద్గీతని బోధించడం జరుగుతుంది. మరి ఆ భగవద్గీత యొక్క సారమే భగవంతుడి యొక్క భక్తుడు కావటం, భగవంతుడికి శరణాగతి కావటం. ఆ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పింది నేను చేస్తాను అన్నాడు. మొదట్లో నాకు ఈ రాజ్యం వద్దయ్యా, ఈ రక్తపాతం వద్దు, ఈ నెత్తికి కూలి వద్దు, నేను పోయి హిమాలయాలు పోయి తపస్సు చేసుకొని అడుక్కొని తిని బతుకుతా, కానీ ఇంతమందిని వీళ్ళని చంపటం నా వల్ల కాదు అని అంటారు. కానీ ఎప్పుడైతే భగవద్గీత విన్న తర్వాత కరిష్యే వచనం తవా, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను, ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తానని అంటారు. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడే భగవంతుడిని అర్థం చేసుకొని ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఏం చెప్తే అదే ధర్మం అన్నమాట. ఆ విధంగా ధర్మం అనేది భగవంతుడిని చేస్తుందన్నమాట. సో ఆ విధంగా భగవద్గీతలో మనకి 2 ప్రధాన అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన్మనాభవ మన్వంతో మంచాది మాం నమస్కురు, భగవంతుడు ఆడ చెప్పారన్నమాట. ఏం చెప్పారు అంటే ఈ 4 అంశాలు చేయమన్నారు. మన్మనాభవ మన్వంతో మధ్యాది మాం నమస్కురు, మన్మన నా గురించి ఆలోచించండి, భవమద్భక్త నా యొక్క భక్తులు కండి, మధ్యాది నన్ను పూజించండి, మా నమస్కులు నాకు నమస్కారం చేయండి. ఈ 4 ఆర్డర్స్ ఇచ్చారు.
ఎందుకంటే మనం పూజించాలి, ఒక ఫోటో పెట్టుకొని కృష్ణుడి ఫోటో రాముడి ఫోటో పెట్టుకొని అంటే భగవంతుడు చెప్తున్నారు నన్ను పూజించని నేను ఆర్డర్ ఇస్తున్నాను. సో ఇంట్లో చిన్నప్పుడు మనకి నమస్కారం చేసుకోండి అంటారు కదా, ఎందుకు చేసుకోవాలంటే తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి మనం చేస్తాం. అట్లనే సో ఇప్పుడు మనకు తెలియదు ఎందుకు చేసుకోవాలి, భగవంతుడు ఆర్డర్ అనమాట. మాకు నమస్కులు, పెద్దలకు ఎందుకు నమస్కారం చేస్తామంటే వాళ్ళ యొక్క కృపా దృష్టి మన మీద పడుతుందన్నమాట. మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క కృప వల్లనే, తల్లిదండ్రుల యొక్క కృప వల్లనే పిల్లవాడు పెరిగి ప్రయోజకులు అవుతారు. అట్లనే భగవంతుడి యొక్క కృపా కటాక్షం, భక్తుల యొక్క కృపా కటాక్షం ఉంటేనే మనం భక్తిలో ఎదిగి భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. సో ఈ విధంగా మన భగవద్భక్తో మధ్యాది మాం నమస్కురు. మన అంటే భగవంతుడి గురించి ఆలోచించాలి. చింతన అంతా కూడా భగవత్ సంబంధంగా ఉండాలి. ప్రతిదీ కూడా ఈ లోకంలో ఏది చూసినా సరే మనం భగవత్ సంబంధంగా చూడగలం. కానీ ఆ దృష్టి మనకు లేదన్నమాట. ఎందుకు లేదు అంటే మనకి ఆ విద్య మనకు చెప్పబడలేదు కాబట్టి. మనకు చెప్పట్లేదు. ఇంజనీర్ అవుతున్నాం, డాక్టర్ అవుతున్నాం, ఐఏఎస్ అవుతున్నాం, ఐపీఎస్ అవుతున్నాం, మినిస్టర్ అవుతున్నాం, చీఫ్ మినిస్టర్ అవుతున్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాం, సెక్రటరీ జనరల్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అవుతున్నాం. కానీ ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే మన భగవంతుని దృష్టి మనకు లేదు కాబట్టి. కానీ ప్రహ్లాదుడు అలా కాదన్నమాట. ముల్లోకాలు జయించినటువంటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ప్రహ్లాద్, ఎవరు ఆయన? హిరణ్యకశిపుడు అనమాట. యుఎన్ఓ అంటే మొత్తం అన్ని దేశాలను జయించాడు. అన్ని దేశాలే కాదు, భూమండలమే కాదు, 14 లోకాలు కూడా ఆయన జయించాడు. జయించేసి సో ప్రహ్లాదుడు ముందు చెప్తున్నప్పుడు ప్రహ్లాదుడు ఎట్లాంటిది కూడా ఒప్పుకోలేదన్నమాట. నువ్వు భగవంతుడు కాదయ్యా, భగవంతుడు వేరు, భగవంతుడు విష్ణువు, నారాయణుడు భగవంతుడు అని సాధారణంగా తత్వంతో ఆయనతో డిఫరెన్స్ భేదిస్తాడు అన్నమాట. ప్రహ్లాదుడు ఎక్కడ కాంప్రమైజ్ కాదు. సో మనం భగవంతుడు ఉన్నాడా అంటే ఈ రోజులో మనకు తెలియదు. ఏంటంటే నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను ఆయన పూజిస్తా, ఏడు పూజిస్తా, ఆమెను పూజిస్తా, ఏడు పూజిస్తా, భగవంతుడు ఎవరో మనకు తెలియదు. రోజుకొకరిని భగవంతుడుగా వెలుస్తున్నారు భారతదేశంలో కూడా చూసినట్టు. సో అట్లా కాదన్నమాట. భగవంతుడు అంటే శాస్త్రాల్లో చెప్పబడి ఉండాలి. అది గురువులు కూడా, ఆచార్యులు కూడా ఒప్పుకొని ఉండాలి. అదేవిధంగా ఆ భగవంతుడు కూడా శాస్త్రంలో ఉన్న విధంగానే ప్రవర్తిస్తారన్నమాట. ఇప్పుడైనా భగవంతుడు లక్షణాలన్నీ కూడా శాస్త్రాల్లో వివరించబడి ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఎవరినంటే వాళ్ళని మనం భగవంతుడు అన్నమాట. సో ఆ విధంగా ప్రహ్లాద్ మహారాజు లాంటి 12 మంది మహాజనులు ఉన్నారు. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనము పయనించినట్లయితే మనం కూడా ప్రహ్లాద్ మహారాజు లాగా భగవంతుని సర్వత్రా చూడగలుగుతాం. సో ఎవరు ఆ 12 మంది మహాజనులు అని చూసినట్లయితే, సో నిన్న అజాకరి స్టోరీలో యమధర్మరాజు విష్ణుదూతలకు చెప్తున్నారన్నమాట. 12 మంది మహాజనులు ఉన్నారు, మేము కాదయ్యా ముఖ్యమైన వ్యక్తులు, మేము కాదు, అంతిమ నాయకుడు నారాయణుడు కృష్ణుడు, ఆయన కింద మేము పనిచేస్తున్నాము, ఆయన మెయిన్ అథారిటీ కృష్ణుడు విష్ణువు అని చెప్తున్నారు. సో కాబట్టి అట్లాంటి 12 మంది ఎవరు అంటే మహాజనులు ఎవరంటే బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిల, మను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి, వయాసకి అంటే సుఖదేవ గోస్వామి, వయం అంటే నేను అంటే యమధర్మరాజు అని చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, కుమారుడు, కపిలుడు, ప్రహ్లాదుడు, కపిలుడు తర్వాత మను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, యమధర్మరాజు, వీళ్ళు 12 మంది మహాజనులు. సో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో పయనించినట్లయితేనే మనకి ధర్మం అనేది అర్థమవుతుంది. లేకుంటే ధర్మం అంటే మనకి బోధపడదు. సో కాబట్టి ఈ మానవ జీవితం మనకి ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే ధర్మం ఏంటో తెలుసుకొని ఆ ధర్మాన్ని పాటించాలన్నమాట. లేకుంటే మనం కూడా పశుప్రాయులమే అన్నమాట, పశువుతో సమానం. ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభీ సమానం. నిద్రాహార భయమైదునంచ సామాన్యమేతత్ పశుభీ నరాణం. సో నిద్రాహార భయమైదునంచ సామాన్యమేతత్ పశుభీ నరాణం. ఈ 4 విషయాలు అవుతున్నాయో, తినటం, పడుకోవటం, తిరగటం, ఇవన్నీ అవుతున్నాయో, నిద్రాహార భయం, మైదునం. సో ఇవన్నీ అందరికీ కామన్.
కానీ ధర్మోహేషో అధికో విశేషో, ధర్మం అంటే ఏంటో తెలుసుకొని ఆ ధర్మాన్ని పాటించడమే మానవుడి యొక్క గొప్పతనం. మరి అట్లాంటి ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలంటే భగవంతుడు చెప్తున్నాడు, కర్మ ద్వారా నన్ను తెలుసుకోలేరు, ధర్మాన్ని తెలుసుకోలేరు, నన్ను తెలుసుకోలేరు, జ్ఞాన మార్గం ద్వారా కూడా నన్ను తెలుసుకోలేరు, యోగ మార్గం ద్వారా కూడా నన్ను తెలుసుకోలేరు. తెలుసుకున్నా కూడా పాక్షికంగా తెలుసుకోగలుగుతారు, కొద్ది వరకు అర్థమవుతుంది. కానీ సంపూర్ణంగా నన్ను తెలుసుకోవాలంటే భగవంతుని తెలుసుకోవాలి. సో కాబట్టి ఆ మహాజనులు భగవంతుని ఎలా దర్శించారు, వాళ్ళ యొక్క వచనాలు, ఆచార్యుల యొక్క వచనాలు ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో ఉంటాయన్నమాట. అలాంటి శ్రీమద్ భాగవతంలో 10 అంశాలు ఉన్నాయి. మొదటి 5 అక్కడ సర్గో విసర్గో, అంటే సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే ప్రతి సృష్టి, అక్కడ సర్గో విసర్గో స్థానం, అవి ఎలా ఈ లోకాల్లో జీవులు ఈ లోకాలను కూడా ఎలా నిలపబడి ఉన్నాయి, వాటి యొక్క స్థానం అంతా కూడా తెలియజేసేటువంటిది అన్నమాట. మూడవది అక్కడ సర్గో విసర్గో స్థానం, పోషణ, వాటి యొక్క పోషణ ఏ విధంగా జరుగుతుంది. ఊతయ, వాటి యొక్క ఉనికి గురించి. ఊతయ మన్వంతర, ప్రతి మనువు సమయంలో భగవంతుడు అవతరించి ఆ యొక్క పరిపాలన అంతా కూడా చేస్తారన్నమాట. తర్వాత ఈశానుకత, శ్రీకృష్ణుడే ఆశ్రయం అన్నమాట. ఈ భౌతిక లోకాలు కానీ ఆధ్యాత్మిక లోకాలు కానీ ప్రతి దానికి కూడా కృష్ణుడే ఆశ్రయం అన్నమాట. భగవంతుడు వాసుదేవుడే ఆశ్రయం. సో అలాంటి ఆశ్రయం ఆ యొక్క కృష్ణుడి గురించి 10వ స్కందంలో తీసుకుంటున్నాం, ఈజీగా తీసుకుంటామంటే, సో ఈ యొక్క మొదట ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకు తెలియకపోవటం వల్ల మనం దాన్ని ఈజీగా తీసుకుంటున్నాం. అలా కాకుండా సిస్టమేటిక్గా శ్రీమద్ భాగవతాన్ని చదివినట్లయితే మొదటి నుంచి ఇవన్నీ కూడా వస్తాయి. సో అలా హిరణ్యకశిపుడు భగవంతుడు విష్ణువు మీద శత్రుత్వం పెంచుకుంటాడనమాట. మరి ఎందుకు చంపాల్సి వచ్చిందంటే నేను అప్పుడు మరి ఇంకా ఆప్షన్ వేరేది కోరుకోమంటే అడుగుతారు, నేను ఇంట్లో చనిపోవద్దు, బయట చనిపోవద్దు, రాత్రి చనిపోవద్దు, పగలు చనిపోవద్దు, ఈ ఆయుధం చంపొద్దు, ఈ మానవుడు చంపొద్దు, జంతువులు చంపవద్దు, అట్లా అనేక రకాలుగా రాజనీతి, ఆర్థిక విద్య చదివించాలని ఈ యొక్క దైత్యులందరికీ కూడా ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు విష్ణువు శత్రువుగా భావించాడో, ఒక సంఘటన ద్వారా శుక్రాచార్యుడు కూడా విష్ణువుని శత్రువుగా భావించి ఆయన కూడా విష్ణుకు విరోధిగా ఉండి ఈ యొక్క దైత్యులకి గురువుగా వాళ్ళకు ఉంటారు. సో అలాంటి శుక్రాచార్యుడి యొక్క కొడుకులైనటువంటి సంత అమర్కలు వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజ్కి గురువులుగా ఉంటారు. సో ఆ యొక్క ప్రహ్లాదుని గురుకులానికి వెళ్ళి రాజనీతి, అదేవిధంగా మనం అందరం కూడా బిఏ చేస్తాం కదా, పొలిటికల్ సైన్స్ అంటాం, నెక్స్ట్ ఎకనామిక్స్, అదేవిధంగా ఇవన్నీ తెలుసుకోండి, పరిపాలన గురించి తెలుసుకోండి అని, అంటే భౌతిక విషయాలు ఇవన్నీ. సో మనందరం కూడా బిఏ చేసాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ బిఏ చేసిన వాళ్ళు చెప్పండి. సో బ్యాచులర్ ఆఫ్ అవిద్య ఏంటి, బ్యాచులర్ ఆఫ్ అవిద్య. మనం అనుకుంటాం నేను చాలా మాస్టర్ ఆఫ్ అవిద్య, బ్యాచులర్ ఆఫ్ అవిద్య అని అనుకుంటాం. కానీ సో నేను మాయపూర్లో భక్తి శాస్త్రి అనే కోర్సు చేస్తున్నప్పుడు ఎంతమంది బిఎల్ చేశారని చేతులు అంటే మనం ఉత్సాహంగా అక్కడ ప్రభుజీ మహారాజ్ అంటున్నారు, సో బ్యాచులర్ ఆఫ్ అవిద్య. మనం అనుకుంటున్నాం అదేదో గొప్ప విద్య అనుకుంటున్నాం. ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నంత మాత్రాన, రాజనీతి గురించి తెలుసుకున్నంత మాత్రాన పరిపూర్ణ విద్య కాదు. ఆత్మ సాక్షాత్కారం లేనటువంటి విద్య కూడా అంతా కూడా అవిద్య అని అనుకుంటుంది. సో ఆ విధంగా ప్రహ్లాదుడికి ఇవన్నీ బోధిస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు వాటి మీద. అది వింటూనే ఉన్నాడు కానీ వాళ్ళు చెప్తుంటే, కానీ ఆయన యొక్క అభిరుచి అంతా కూడా విష్ణు పూజల మీద ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఒకరోజు తీసుకొస్తారనమాట. ఇంటికి తీసుకొస్తే హిరణ్యకశిపుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు నేర్చుకున్నటువంటిది ఏంటి, నువ్వు నేర్చుకున్న దాంట్లో ముఖ్యమైనది ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు
ప్రహ్లాదుడు చెప్తారన్నమాట. ఈ యొక్క గృహమేధులయ్యి ఎవరైతే ఈ యొక్క భౌతిక ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి ముక్తి అనేది లభించదు. కాబట్టి వాళ్ళు వానప్రస్థాశ్రమం తీసుకొని వనం ప్రజే వాళ్ళు తపస్సు చేయాలి, భక్తిని సాధన చేయాలి అని చెప్తారు అన్నమాట. అదే విష్ణువుని అర్చించాలి అని చెప్తారు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా కోపం వస్తుంది. ఏంటి ఇట్లాంటి మాటలు తత్వంతో మాట్లాడుతున్నాడు అని ఆయన కోపం వచ్చి, ఎవరు చెప్పారు ఈ విద్య అంటే చందా అమర్తలను అడుగుతారు. మేము చెప్పలేదని మాకేం తెలియదు, ఇది మేము మాత్రం రాజనీతి మాత్రం చెప్తున్నాము. సరే వీళ్ళని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకురండి అని కొన్ని రోజులు ఆ విధంగా మళ్ళీ పంపిస్తారు. సో అప్పుడు మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతారు, మీరు నేర్చుకున్న దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు ప్రహ్లాదుడు చెప్తారనమాట, ఒక ఫేమస్ శ్లోకం అనమాట. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. సో వీటి గురించి చెప్తారు. సో మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, విష్ణువు గురించి శ్రవణం చేయాలి, ఆయన కీర్తించాలి, ఆయన స్మరించాలి, ఆయన అర్చన చేయాలి. అవన్నీ వినేసరికి ఆయన ఇంకా కోపం వచ్చేసింది. నా శత్రువు గురించి ఇంతకన్నా ట్రైనింగ్ ఎవరు చెప్పారు మీకు అని ఆ విధంగా ఆయన ఎంక్వైరీ చేస్తారు. ఫైనల్గా ఈ యొక్క సంతా అమర్కాలను దోషులుగా తీర్చిదిద్దేటప్పుడు దోషులుగా చేసినప్పుడు వాళ్ళు మేము చెప్పలేదని వాళ్ళు చెప్తారు. ప్రహ్లాదుడు వాళ్ళు ఆయనే చెప్పలేదు అని చెప్తారు. సో ఆ విధంగా అలా ప్రూవ్ అయిపోయిన తర్వాత సో చివరికి ఆయన మీద ప్రహ్లాదుడి మీద అన్ని రకాల ప్రయోగాలతోటి ఈయన నా మాట వింటట్లేదు అనేసి అప్పుడు విషప్రయోగం చేయడం జరుగుతుంది. జంతువులతో చంపించడానికి, ఆయుధాలతో కొట్టించడానికి, పాములతో కట్టించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రహ్లాదుడు తింటా ఉంటారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ఆయన ఎప్పుడు భగవన్ నామం చేస్తున్నారు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి దాన్ని చూసినట్లయితే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ విద్యను పొందాడు. సో కాబట్టి ఆ యొక్క భాగవతాన్ని వినటానికి, ఈ భక్తి కథలు వినటానికి, భక్తి చేయటానికి బహిర్గతమైనటువంటి అడ్డంకులేం లేవు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, అలా ఉన్నాను అనేటువంటి. సో ఆమె కయాదు ప్రహ్లాదు యొక్క తల్లి. సో దేవతలంతా కూడా హిరణ్యకశిపుడికి ఇంకొక రాక్షసుడు, ఇంకొక దైత్యుడు పుట్టినాడు కాబట్టి వాడిని పుట్టినాక ఇమీడియట్గా చంపేయాలనేసి ఆమెను బంధిస్తారనమాట ఇంద్రుడు, దేవతలు. అప్పుడు నారదుడు వచ్చేసి ఆమెను రక్షిస్తారనమాట. రక్షించి ఆయన యొక్క నారదుని యొక్క ఆశ్రమంలో పెట్టుకొని ఆ ప్రహ్లాదుడికి కయాదుడు చెప్తున్నప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే భాగవతాన్ని వింటాడు. ఆ విధంగా సో ప్రహ్లాదు యొక్క గురువు నారదుడు అనమాట. సో ఆ విధంగా ఆయన విద్య పొందినాడు కాబట్టి, అంటే సరైనటువంటి గురువు ద్వారా విన్నట్లయితే, శుద్ధ భక్తుల ద్వారా విన్నట్లయితే అది ఫలిస్తుంది అనమాట. పద్మపురాణాలు చెప్పారు, అవైష్ణవ ముఖోదీర్ణం పూర్తం హరికథామృతం సర్పోత్సిస్త యథాపాయ అని చెప్తారు. అంటే అది విష్ణు కథ అయినప్పటికీ కూడా, హరికథ అయినప్పటికీ కూడా అవైష్ణవ ముఖోదీర్ణం. ఆ వైష్ణవుడు అంటే వైష్ణవుడు కాని యొక్క వ్యక్తి యొక్క నోటి నుంచి హరికథ వినకూడదట. సర్పము పాలు తాగిందనుకోండి, దాని ఏమంటారు? సర్ప ఉచ్చిష్టం అంటారు. అదేంటిది? అది పాలు అయినప్పటికీ కూడా అది విషయం అంటారు. సో అట్లే ఒక వైష్ణవుడు కానటువంటి వ్యక్తి ద్వారా రాధాకృష్ణుడిని కూడా ఎంక్వైరీ చేయాలి. గురువు అంటే సాంప్రదాయం ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీలో మనం చదువుతున్నాము అంటే అది యూజీసీ ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటి యూనివర్సిటీ అయి ఉండాలి, లేకుంటే దానికి వాల్యూ ఉంది. అట్లనే పద్మపురాణంలో 4 సాంప్రదాయాలు గుర్తించబడ్డాయి. స్త్రీ అంటే శ్రీ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, తర్వాత బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం.
లక్ష్మీదేవి శ్రీ అంటే, అదేవిధంగా బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, రుద్ర అంటే శివుడు, అదేవిధంగా కుమారుడు అంటే బ్రహ్మ యొక్క 4 కుమారులు ఉంటారు, సనక సనాతన సనక కుమారుడు. సో ఈ 4 వైష్ణవ సాంప్రదాయాల ద్వారా వచ్చేటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి గురువు నుంచి విన్నట్లయితేనే మనం విష్ణువుని అర్థం చేసుకుంటాం అన్నమాట. లేకుంటే ఇక్కడ నారదముని ఏ సాంప్రదాయంలో ఉన్నారు అంటే ఆయన 4 సాంప్రదాయాలకు ఆచార్యులు, ముఖ్యంగా బ్రహ్మ యొక్క పుత్రుడు, బ్రహ్మ యొక్క శిష్యుడు నారదుడు. సో కాబట్టి బ్రహ్మమత్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనం లిస్టు చూసినట్లయితే కృష్ణుడు తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత శిష్యుడు, పుత్రుడు, నారదుడు, నారదు శిష్యుడు, వ్యాసుడు, వ్యాసుడు శిష్యుడు, మధ్వాచార్య, గురు పరంపర ఉంటుందన్నమాట. సో కాబట్టి గురు పరంపర లేనటువంటి మనం హరికథ విన్నంత మాత్రాన మనం ఎందుకు భక్తులు కాలేకపోతున్నాం, మన హృదయంలో శుద్ధత ఎందుకు రావడం లేదు అంటే అది కాదు. గురు పరంపర ప్రామాణికమైనది. కానీ ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి మనం పూజ చేశారు. వాళ్ళు ఏ బ్రాహ్మణ కుటుంబస్తులు కాదు, హిందూ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కాదు, ఎలాంటి మహా పాపాలు చేసేటువంటి అవమానం తినేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మహావైష్ణవులు ఈ సిక్క పెట్టుకుంటున్నారు, వాళ్ళు తిలకం పెట్టుకుంటున్నారు, శారీ కట్టుకుంటున్నారు, దోతి కుర్త వేసుకుంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాసుదేవ సర్వముఖ్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వాసుదేవుడే సర్వమని తెలుసుకొని ఆ వాసుదేవుడు వెంటబడి ఆ భక్తి చేస్తుంది. సో కాబట్టి ప్రభుపాదులు వారు పూజ చేశారు. ఈ యొక్క మనం ఆధునికంగా ఉన్నటువంటి మనకు జన్మతో వచ్చింది అన్నది కాదు. సో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగం, మన యొక్క గుణాన్ని బట్టి, మన యొక్క కర్మను బట్టి మనం బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది నిర్ణయించబడుతుంది. సో కానీ మనం ఒక స్టాంప్ వేసుకున్నాం, మా నాన్నగారు బ్రాహ్మణుడు అండి, నేను బ్రాహ్మణుడు, మా నాన్నగారు క్షత్రియుడు, నేను క్షత్రియుడు అనుకుంటాను. ఎలా అవుతారు? మీ నాన్నగారు జడ్జి, నువ్వు జడ్జి అవుతావా? మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా? కాదు కదా. నీకు కావాలి క్వాలిఫికేషన్ కావాలంటే వాళ్ళని ఏమంటారంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళని బ్రహ్మబంధువు అంటారు, క్షత్రియుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు క్షత్రియ బంధువు అంటారు. అంటే ఆ క్వాలిటీస్ లేకున్నట్లయితే, ఉన్నట్లయితే బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు. సో బ్రహ్మ ఎవరైనా సరే పుట్టుకతోటి తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి సంతానం అంతా కూడా శూద్రుడిగా పరిగణించబడతారు. జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ భవే ద్విజ. సంస్కారం అంటే గురువు నుంచి దీక్ష తీసుకున్నట్లయితే దాన్ని ద్విజ. రెండో వేద పఠేద్భవ విప్రహ, వేదాన్ని చదివినట్లయితే వాటిని విప్రుడు అంటారు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, నేను శరీరం కాదు, నేను బ్రహ్మన్, ఆత్మ అని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. సో అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రహ్లాదుడు మాత్రమే ఏం చెప్తున్నారు, ఒక శ్లోకం చూద్దాం. ప్రహ్లాదు ఉవాచ కౌమారం ఆచరేత్ రత్నో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధనం. ప్రహ్లాదుడు పలికిన ఎవరు చెప్తున్నారు? దానవ బాలులకు ప్రహ్లాదుడు ఉపదేశిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ టీచర్స్ లేనప్పుడు ఇంటర్వెల్ ఆడుకుంటారు. ప్రహ్లాదుడు అలాగా వైష్ణవుడు అన్నారు. ప్రహ్లాదుడు పరదుఃఖ దుఃఖి, నేనొక్కడనే భగవద్ధామం పోవాలి అని కాదు, మిగతా దుఃఖితులైనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి అమాయకులంటి వాళ్ళని కూడా భక్తులుగా మారుస్తున్నారు. అది వైష్ణవు యొక్క లక్షణం. ఏం చెప్తున్నారు? ప్రహ్లాదుడు పలికలు బుద్ధిమంతుడైన వాడు జీవిత ఆరంభం నుండియే, అనగా కౌమార వయస్సు నుండియే, కౌమార వయసు అంటే 5 సంవత్సరాలు, ఇతర కలాపాలను విడిచి భక్తి యోగ నిర్వహణకు మానవ జన్మను వినియోగించవలెను. మానవ జన్మము దుర్లభం అయినది, ఇతర జన్మల వలె అది తాత్కాలికమైనను, భక్తి యోగ నిర్వహణకు అనువైనది కనుక మిగుల అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైన కించినాత్మ భక్తి అయినను మనుషునికి పూర్ణ సిద్ధిని కలుగజేయగలదు. కౌమారం ఆచరేత్వో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మనుష్య జన్మ తదపి అద్రోహం అద్భుత. కాబట్టి కౌమార దశ నుంచే మన యొక్క చిన్న వయసు నుంచే భక్తిని సాధించాలి, చేయాలి అంటారు. ఎందుకు అంటే దుర్లభం మనుష్య జన్మ, ఈ మనుష్య జన్మ అనేది చాలా రేర్ రావటం. ఎన్ని రకాల యోనులు ఉన్నాయి, ఎన్ని రకాల జన్మలు ఉన్నాయి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షల యోనులు ఉన్నాయి. 84 లక్షల యొక్క జీవరాశులు జన్మిస్తాయి అన్నమాట. ఏంటవి అంటే 84 లక్షలు తెలుసా ఎవరికన్నా? జలజాల నవలక్షాన్ని,
అంటే జలజ నవలక్షణ అంటే నీటిలో 9 లక్షల జీవరాశులు ఉద్భవించినాయి. జలజ నవలక్ష, స్థావర లక్ష నిమిషాలు. ఈ యొక్క భూమి మీద స్థావరం అంటే కదలకుండా ఉంటాయి కొన్ని చెట్లు, కొన్ని రాళ్ళు కూడా, వాటి కూడా ప్రాణం ఉంటుంది కొంతవరకు కొన్నింటి. సో ఆ విధంగా స్థావర అంటే కదలకుండా ఉన్నటువంటి చెట్లు లాంటివన్నీ కూడా లక్ష వింశతి. వింశతి అంటే 20 లక్షలు, 20 లక్షలు అన్నారు. ఓకే. నెక్స్ట్ క్రిమియో రుద్ర సంఖ్యాకా. క్రిములు అంటారు కదా, 11 లక్షలు. రుద్ర అంటే 11. క్రిమియో రుద్ర సంఖ్యాకా. పక్షిణం 10 లక్షణం. పక్షి జాతి ఎంత? 10 లక్షణం అంటే 10 లక్షల జాతులు. నెక్స్ట్ 30 లక్షాని పశవ. 30 లక్షల పశు యోనులు ఉన్నాయి. నెక్స్ట్ 4 లక్షల మానుష. 4 లక్షాని మానుష, 4 లక్షల మనుష్య యోనులు. దేవతలు కూడా మనుషుల కిందకే వస్తున్నారంట. వాళ్ళు చేసుకున్నటువంటి బృందం కింద ప్రకారం వాళ్ళు దేవత. వైష్ణవులందరూ కూడా విష్ణు భక్త భవే దేవత అంటారు. అంటే ఎవరైతే విష్ణు భక్తులు అవుతారో వాళ్ళు దేవతలు. మనం కూడా ఎవరైతే వైష్ణవులు వాళ్ళ దేవతే అంటారు. ముఖ్యంగా బ్రాహ్మణుడు కూడా దేవతతో సమానం. ఇదే విష్ణువు కూడా బ్రాహ్మణుడిని పూజిస్తారు. సో కాబట్టి ఈ విధంగా 84 లక్షల యోనుల్లో ఈ యొక్క మానవ జన్మ రావటం అనేది దుర్లభం. మనుష్య జన్మాన్ని ప్రహ్లాదుతుంది. ఈ యొక్క మానవ జన్మ రావటం అనేది ఎందుకైనా దుర్లభం అంటే ఈ యొక్క జలచరాలకు కానీ, చెట్లకు కానీ, క్రిములకు కానీ, పక్షులకు కానీ ఈ యొక్క వీళ్ళకి ఇచ్చినటువంటి, మనుషులకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఎట్లయితే కంపెనీలో మేనేజర్కి ఏసీ ఇస్తారు, కార్డు ఇస్తారు, ల్యాప్టాప్ ఇస్తారు, ఇంకా స్పెషల్ అన్నీ ఇస్తారు కదా, అట్లనే మానవ జీవితంలో ఏంటంటే ధర్మాన్ని తెలుసుకొని భగవంతుని తెలుసుకోవడం కోసం, భగవంతుని పూజించడం కోసం ఈ యొక్క ఉన్నత లక్షణాలను కూడా ఇచ్చారు. సో దుర్లభ మనుషులు తదపి అధ్రువం అర్థదాం. మళ్ళీ ఇది ఎంత అధ్రువమైనటువంటిది అంటే, ఎంత టెంపరీ అంటే మనకు 100 సంవత్సరాలు ఈ రోజే కావచ్చు. బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు ఆయన స్థాయిలో నిండిపోవచ్చు. గ్యారంటీగా నేను 99 వచ్చిన తర్వాత నేను భగవద్గీత పట్టుకుంటాను అంటే కుదరదు. గ్యారంటీ లేదు. నువ్వు 9 సంవత్సరాలతో పోవచ్చు. కరోనా వచ్చినాక తెలుస్తుంది 9 రోజుల పిల్లవాడు కూడా చనిపోవచ్చు. సో కాబట్టి కేవలం అక్షరం మంత్రం రాష్ట్రం సాఖ్యం ఆత్మ నివేదన అక్షరంలో కూడుకును కనుక అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చివరకు ఇంటి అందును బాలులకు, యువతకు దేవదేవుని గురించి వినేది అవకాశం కల్పించవలను అని చెప్తున్నారు. అంటే ప్రభుపాదులు తన భాష్యంలో చెప్తున్నారు, ప్రహ్లాదుడు చెప్పినట్లుగా. సో ఈ యొక్క శ్రవణ కీర్తన విషయం చేయాలి. కాబట్టి అన్ని పాఠశాలల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో చివరకు ఇంట్లోనైనా సరే ఇంటి అందును బాలులకు, యువతకు దేవదేవుని గురించి వినేది ఉంటే అవకాశం కల్పించు. అనగా భగవద్గీతోపదేశములను బోధించి వారిని వారు జీవితంలో ఆచరించినట్లు శిక్షను వసగబలను. కాబట్టి భగవద్గీతను బోధించాలి, వాటిని జీవితంలో ఆచరించేటట్లు చేయాలి అని చెప్తారు. ఆ ప్రకారం వారు భక్తిలో దృఢనిశ్చయులై పశు జీవనమునకు పతనము చెందేడు భయం నుండి బయటపడగలరు. కాబట్టి మనం పశువు అయిపోతాము, ఏదో అయిపోతుంది, చనిపోతే ఏదోనో భయపడాల్సిన అవసరం లేదు. భక్తి చేసినట్లయితే మనం మనుషులుగా అయితే పుడతాము. విష్ణువుని ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా మానవులను స్వల్పం అపేక్ష ధర్మస్య ప్రాయతే భక్తులు భయాన్ని. భాగవత ధర్మమును అనుసరించే విధానము ఈ కలియుగమున అతి సరళము కావించబడింది. దానినే శాస్త్రం ఇంటి పని. భాగవత ధర్మాన్ని చేయాలంటే ఏదో నాకు 4 కోట్లు లేవండి, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదండి, నేను భారతదేశంలో పుట్టడం అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తివ గతిరంజరా. మంజుడు హరే కృష్ణ మహామంత్రం కీర్తించిన చాలు. ఆ మహామంత్ర కీర్తనమున పాల్గొనిన వారెల్లరూ హృదయాంతరాల నుండి పవిత్రులై జపముచ్చు వలయం నుండి బయటపడగలరు. కాబట్టి మనం ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం చేసినాం కదా. ఈ ఓం వచ్చేటువంటి ఏ మంత్రం చేయాలన్నా స్నానం చేసి శుద్ధిగా ఉండి అర్హత కలిగి ఉన్న వ్యక్తి ఆసనమైన ముంచని చేయాలి. నడుస్తూ చెప్పులేసుకుని చేసి
కానీ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇది ఏ సమయంలో అని, ఏ కాలంలో అని, ఏ సందర్భంలో అని ఏమేమి లేదు. ఆకాశంలో ఫ్లైట్లో పోతూ చెప్పొచ్చు, ట్రైన్లో పోతూ చెప్పొచ్చు, ల్యాట్రిన్లో చెప్పొచ్చు, స్నానం చేసి చెప్పొచ్చు, ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు, పొద్దున్న చెప్పొచ్చు, రాత్రి చెప్పొచ్చు, బెడ్ మీద చెప్పొచ్చు, 24 గంటలు హరినామం చెప్పొచ్చు. అందుకే దీన్ని మహామంత్రమన్న భగవంతుడి యొక్క నామమే. ఓకే, భగవంతుడు అంత పవర్ఫుల్ ఏంటంటే ఇది. సో అన్ని శాస్త్రాల యొక్క సారం. బ్రహ్మదేవుడు వేదాలను మొత్తం చదివేశాడు. ఏంటి సారం అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. చెప్తున్నారు ఇది షోడశ నామ కలికల్మషనాశనం. నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. నాతః పరతర ఉపాయ. ఇంకా వీటికన్నా గొప్ప మార్గమే లేదు. సర్వవేదేషు దృశ్యతే. అన్ని వేదాన్ని, అన్ని శాస్త్రాలని పరిశీలి. ప్రభుపాదులు వారు చెప్పారు. ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన ఫాలో అయ్యాడు, సక్సెస్ అవుతారు. ఇంకా సందేహం ఉంది అంటే భాగవతం. సందేహం లేదంటే జపమాల తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. రోజు జపం చేయాలి. సో ఎంతమంది చేస్తారు రోజు ఇలా జపం? చేతులు లేపండి. సిగ్గుపడుతున్నారు, బిడియాలున్నాయి, సంకోచాలున్నాయి, చేతులు ఎత్తున్న వాళ్ళకి. కొంతమంది ఎత్తట్లేదు. ఇక్కడ 20% ఎత్తారు. ఎవరు చేయనప్పుడు ఉన్నాయా మీకు? ఏం సందేహాలు చెప్పండి. ఏ విష్ణునామమైనా, ఏ భగవంతుడి నామైనా చేయండి. మీ విష్ణునామం అల్లా చేయండి, యెహోవా చేయండి, కృష్ణ చేయండి, కృష్ణ చేయండి, నారాయణ చేయండి, విష్ణు చేయండి, విష్ణు సహస్ర నామాలు చేయండి. కానీ ఈ సాంప్రదాయంలో ఇచ్చినటువంటి సరళ పద్ధతి ఇది. నేను పర్వాలేదు, నేను చేసినా పర్వాలేదు, కానీ ఈ యొక్క భగవన్నామం చేయమని చెప్పారు. అదే ప్రభుపాదులు వారు చెప్పారు. ప్రభుపాదులు ఎప్పుడు దేన్ని తిరస్కరించలేదు. ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా వినియోగించారు. జీసస్ క్రైస్ట్ ఒకసారి ప్రభుపాదులు వెళ్ళారు, చర్చికి వెళ్ళారు. చాలా చర్చిలో ఇస్లాం తీసుకుంది. అప్పుడు జీసస్ క్రైస్ట్ వస్తే ఏం చేస్తారు మీరు? ఆయన మహాభక్తులు అండి, మన సీనియర్ వస్తూ శాస్త్రాన్ని నమస్కారం చేస్తారు అన్నారు. సో ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క బిడ్డ. సో మనకన్నా సీనియర్. మనకి 4 మంది దగ్గర చూసినట్లయితే మనకన్నా సీనియర్ మహాభక్తులు. అట్లనే సో ఎవరు కూడా భగవంతుడు, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క అంశం. ఎవరు కూడా లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి. సో కానీ వాస్తవంలో దీన్ని మన హృదయంలో కామక్రోధ మనమోహ మాత్సర్యం లేకుంటే మనకెవరు ఎన్వేస్ కాదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. అలాంటి ప్రహ్లాదుడికి ఉంది ఆ నేచర్. ప్రహ్లాదుడికి పామేం కరవట్లే, పాములు వేస్తే పాములు కరవట్లే, విశ్వం తాపిస్తే ఆయన విశ్వమిస్తే కూడా తాగుతాడు. వాళ్ళ అమ్మ ద్వారా ఇప్పిస్తారు మళ్ళీ. అట్లా కూడా కాదు. వాళ్ళ మదరే ఇవ్వాలంటే వాళ్ళ మదర్ తీసుకొని నారాయణ మంత్రం చేసి తాగుతారు. నారాయణ వచ్చినట్లయితే విశ్వం కూడా. సో భగవంతుడి యొక్క నామానికి అంత శక్తి ఉందన్నమాట. భగవంతుడు ధరించబడుతుంది. సో కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని చేయాలి. అయితే దీన్ని మనం సీరియస్ తీసుకోవాలి. అయితే టైం కొద్దిగా ఎవరు కొంచెం చెప్తారు, కానీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇదే ముందుకు తీసుకెళ్తాను. అయితే ఈ మానవ జన్మం అనేది నేను జస్ట్ హెడ్లైన్స్ అవుతుంది. భగవద్ధామమునకు వెళ్ళటకు మానవ జన్మము అవకాశము కొసగలదు. కనుక ప్రతి జీవుడు, ముఖ్యంగా మానవ జన్మను పొందించేవాడు విష్ణు భగవాన్ని పాదపద్మ సేవలో నియుక్తులు కావాలి. ఆ దేవదేవుడు పరమ ప్రియుడు, ఆత్మేశ్వరుడు, సకల జీవ హితైషి కనుక అట్టి భక్తియుక్త సేవ సహజమే అయి ఉంటుంది. భక్త ప్రహ్లాదులు పలికిన దైత్య కులమున పుట్టిన మిత్రులారా, దేహేంద్రియాల సంపర్కం వలన అనుభూతమయ్యేది సుఖము గత కర్మానుసారం ప్రతి జన్మలోనూ లభించినదే అయి ఉన్నది. దుఃఖం ఎట్లు కలుగుతుండునో అంటే ఆ సుఖము కూడా అప్రయత్నంగానే లభించింది. ఇది ముఖ్యమైన శ్లోకం. సో మనం భక్తి చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి పూర్ అంటే పేదవాడై పుట్టాడనుకోండి, ధనం సంపాదించడం కోసం అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంత వస్తుంది అంతే. ఉన్నదాంతో సంతృష్టపడి అంటే చిత్తానికి ఉన్నట్టు చాలు. సో ఎలా మరి మన జీవితం ఎలా గడుస్తుంది? నేను భక్తిని సాధించినట్టు భగవద్ధామం పోతామని ఆయన భక్తిని తీవ్రంగా చేయాలి. సో ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు. చిత్తానికి సరిపోదు. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏ విధంగా అయితే మనం కోరుకోకుండానే ముసల్తనం వస్తుందో, దుఃఖం వస్తుందో, బీమారి ఎట్లయితే జబ్బులు వస్తున్నాయో మనం కోరుకోం కదా. అట్లా
అట్లే మనకు ప్రాప్తించాల్సిన సుఖం కూడా అట్లే వస్తుంది. మనం తీవ్రంగా ప్రయత్నించాలి. అదే సుఖమై మైత్రికం దైత్య దేహ యోగిన దేహిన సర్వత్ర లభ్యతే దైవజ్ఞత దుఃఖమమాత్మత. సో కాబట్టి ఏ విధంగా అయితే దుఃఖం మనకు వస్తుందో ఆ సుఖం కూడా మనకు రావాల్సినటువంటి, నా కర్మలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలి, నేను అవుతాను, వద్దనుకున్నా అవుతాను. నరేంద్ర మోడీ గారు అవుతారని ఎవరో చెప్పారంటే ఆగింది ఆయన, లేకుంటే ఆయన హిమాలయాలు పడి తప్పని చేసుకునేవాడు. ఇప్పుడు అనవసరంగా నువ్వు అసలే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నావు, ఆగబోయాను ఏమవుతావు అంటే ఉంటాను. సరే దేశానికి సేవ చేస్తున్నాను మన అదృష్టం అనుకోవాలి. సో అలా అయితే ఆ యొక్క పొజిషన్ కూడా, ఆ యొక్క స్థితిని కూడా మనం భగవంతుడి యొక్క భక్తి చేయడం. ప్రహ్లాదుడు కూడా తన తండ్రి తర్వాత పరిపాలన చేశాడు. ప్రహ్లాదుని అడుగుతారు, నేను స్వయంగా వచ్చానని కోరికలు కోరుకోవాలి, కావాలి, బ్రహ్మను కావాలి, నేను ఇంద్రుడిని కావాలి, ఏ కోరుకున్నా సరే నాకు మోక్షం కావాలనుకుంటాను. అకామో మోక్షం కాము, అకామో సకామో మోక్షకామో ఉదాహరణ, నీకు ఏది కావాలనుకుంటుంది సరే. తీవ్రమైన భక్తి యోగి అయిన ఈ జన్మ పురుషుడు తీవ్రంగా చేయాలి భక్తి. ఓన్లీ బ్రహ్మచారి ఇట్లా శాస్త్రాన్ని ప్రెస్ చేసుకున్న వాటిలో సన్యాసి తీవ్రంగా చేస్తున్నాం కాదు. గృహస్థాశ్రమంలో ఉన్న, వానప్రస్థాశ్రమంలో ఉన్న, బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న, సన్యాసి ఆశ్రమంలో ఉన్న ఎలా ఉండాలి? తీవ్రంగా ఉండాలి. పొద్దున్న నుంచి మొదలు పెడితే 4 గంటల నుంచి సాయంత్రం పట్టుకునే వరకు బిజీగా మనం భక్తి చేస్తున్నాం. అలా చేస్తున్నట్లయితే భగవంతుడు మన ప్రయత్నాన్ని చూసి ఆయన మన భక్తిని యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్గా మనకు అంత శక్తి ఉండదు భగవంతుడిని ప్రసన్నము. నేను ఎంత కూర్చొని ఎంత మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటికి వస్తారా? రాడు. నేను ఎంత మొత్తుకున్నా ఎన్ని పేపర్ ఫీజు కట్టించినా ఆయన రాడు. కానీ మనం ప్రయత్నం చేస్తూ వస్తాం. సో భగవంతుని అది మనకి అలా దృఢ సంకల్పం కలిగి ఉండాలి. మనకి భగవద్గీతలో అలాంటి దృఢ సంకల్పానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక పక్షి గుడ్లు పెడుతుంది సముద్రం ఒడ్డున. సముద్రం అలలు వచ్చేసి ఆ యొక్క గుడ్లను తీసుకొని పోతుంది. అప్పుడు పక్షి అడుగుతుంది, నా గుడ్లను ఇవ్వాలి అంటున్నాను, నా గుడ్లను తెచ్చి సముద్రం పట్టించుకోడు, ఇవ్వడు. నువ్వు ఇస్తావా, లేకుంటే నీ సంగతి చూస్తా, నేను మొత్తం తోడేసి నా గుడ్లను తీసుకుంటాను. సో ఏం చేస్తే అది సముద్రుడు ఇవ్వడు. సో పక్షి మొదలు పెడుతుంది అనమాట తన కర్తవ్యాన్ని. అన్ని నీటిని తీస్తుంది, చిన్న ముక్కులో పట్టుకొని అన్ని ఒక్కొక్కటి ఎండగట్టేస్తున్నాం సముద్రాన్ని. సో అన్ని పక్షులు చూస్తున్నాయి, ఏం చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నా అంటే అన్ని నవ్వుతాయి, పిస్తాన్ అయిపోయినా. సో అట్లా నారదులు వస్తారు, ఏం చేస్తున్నావు అంటే ఇట్లా నా గుడ్లను తీసుకెళ్ళి నేను ప్రయత్నిస్తున్నాను, నేను బయట దాన్ని ఎండగట్టేసి నా గుడ్లను తీసుకుంటాను. సో అప్పుడు సరే సరే మంచి పని చేస్తున్నాం అని చెప్పి పక్షిరాజు అనేటువంటి గరుడ మంత్రులు చెప్తాడు. సో అప్పుడు పక్షిరాజు కూడా వస్తాడనమాట. సో నా యొక్క సహజీవి, నా యొక్క జాతి పక్షి దానికి మంచి కర్తవ్యాన్ని చేస్తుంది కాబట్టి దానికి సహాయం చేయాలని అప్పుడు వస్తాడనమాట. ఆయన వచ్చేసి మరి రంగంలో నేను కూడా దిగమంటారంటే నువ్వు దిగొద్దులే, నువ్వు దిగితే కష్టమే అనేసి అప్పుడు అదుతుంది. అట్లనే నేను గోలోకం పోతాను అంటే అందరూ కూడా నవ్వుతారు. అంటే విష్ణువుని గురించి తెలుసుకుంటాడు, ప్రహ్లాదులాగా ప్రహ్లాదుల గురించి, లేకుంటే భగవంతుని సర్వత్రా చూస్తాం, మనం భక్తులు చేస్తాం, కృష్ణుని ప్రసన్నం చేసుకుంటాము అంటే అందరూ నవ్వుతారు అనమాట. సిక్క పెట్టుకుంటే పిచ్చివాడేయాలి ఇట్లా అనుకుంటారు, లేకుంటే ఇట్లా తిలకం పెట్టుకున్నారు అనుకుంటారు. కానీ అందరూ హేళన చేశారు. ప్రహ్లాదులు కూడా సొంత తండ్రి హేళన చేస్తారు, అన్ని యొక్క ప్రయోగాలు చేశారు, విష ప్రయోగాలు కూడా చేశారు. కానీ ఆయన ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు రక్షించారు. సో కాబట్టి మనం వాటికి అన్నింటి కూడా సంకోచించకుండా మనం దృఢ సంకల్పం చేసినట్లయితే, అందుకే మనకి చైతన్య మహాప్రభు శిష్యుడైనటువంటి రూప గోస్వామి, 6 గోస్వాములు ఉంటారనమాట. ఆయన చెప్తారు ఉత్సాహం అనేది చాలా ముఖ్యం. మీ అందరూ చేతులు ఎత్తమన్నప్పుడు కొంతమందికి సంకోచాలు ఉన్నాయన్నమాట. అట్లా ఉత్సాహం ఉండాలి. పిల్లలకైతే జంపం ఉత్సాహం ఉంటుంది. అలాంటి ఉత్సాహం ఉండాలి. ఉత్సాహ 6 లక్షణాలు ఉంటాయి భక్తులు ఎదగాలంటే. ఉత్సాహ నిశ్చయాలు, నిశ్చయం అంటే దృఢ సంకల్పం. నిశ్చయం నేను చేస్తాను, ఆ పక్షికి ఉంది నిశ్చయం, దృఢ సంకల్పం, నేను తీసుకుంటాను ఖచ్చితంగా నా గురించి. సో కాబట్టి నేను ఈ యొక్క మానవ జన్మలో గోలోకం వెళ్తాను, నేను విష్ణువుని తెలుసుకుంటాను, వైకుంఠానికి పోతాను, దీక్ష తీసుకోండి, భగవంతుడి భక్తి సాధన చేసి నేను భగవద్ధామం పోవాలి. రేపు జన్మాష్టమి వస్తుంది, రాధాకృష్ణులు ఇక్కడ వస్తారు, నేను అభిషేకం చేయాలి, రాధాకృష్ణుని స్పర్శించాలని కోరుకుని అంటున్నాను. నేను కూడా అంతే మొదట్లో, అరే అందరూ ఇక్కడ స్టేజ్ ఎక్కుతున్నారు, రాధాకృష్ణులు అభిషేకం చేశారు, మనం కూడా చేయాలి కదా, అలా ఉత్సాహం కావాలి. సో అలా భక్తి చేయాలి. సో ఇస్కాన్ భాగవతాన్ని చదవాలి
అనేటువంటి కోరిక రావాలి. అలా అంటే చదవలేకపోతే వినాలి. సో అలా కోరుకున్నట్లయితే తీవ్రంగా మనం ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంతో సఫలీకృతమవుతుంది. ఒక్కొక్క డ్రాప్ ఏమవుతుంది, అది ఫలిస్తుంది. ఉత్సాహ నిత్య ధైర్య ధైర్య అంటే పేషెన్స్. మనకి ఆ రిజల్ట్ ఇమీడియట్ రాకపోవచ్చు, కానీ మనకి సహనం అనేది కూడా. ఉత్సాహ నిత్య ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతోతే సన్విద్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహ నిత్య ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన. తత్తత్ కర్మ అంటే భక్తికి కొన్ని నియమాలు చెప్పాలి. పొద్దున్నే లేవాలి, సత్వగుణంలో పెట్టి పొద్దున్నే జపం చేసుకోవాలి, మంగళవారం అంటే నియమాలు, విధి నియమాలు పాటించాలి. సో కాబట్టి ఆ విధంగా తత్తత్ కర్మ ప్రవర్తన. సంగత్యాగ, సో అసత్ సాంగత్యాన్ని త్యజించాలి. మనం సినిమా పోవాల్సిన అవసరం లేదు, క్లబ్ పోయి డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తే హరే కృష్ణ డ్యాన్స్ చేయొచ్చు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. రాధాకృష్ణ ప్రీత్యర్థం మీరు డ్యాన్స్ చేసి ఇస్కాన్ టెంపుల్లో డ్యాన్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కులాల మతాలకు అతీతంగా వేస్తున్నారు డ్యాన్స్. క్లబ్లు పెట్టుకొని మనం ఆడుకోవాల్సిన అవసరం లేదు. సో అసంగ త్యాగ వైష్ణవుడు అంటే ఈ యొక్క అసత్ సంగత్యాగి ఏ వైష్ణవ ఆచారం అంటే అనవసరమైనటువంటి సాంగత్యాన్ని మనకు పాలిటిక్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజనీతి అదేవిధంగా ఆర్థిక విషయాల గురించి ఎక్కువ అవసరం లేదు, కొంతవరకు తెలుసుకోవాలి. ఎంత అవసరం మనం తెలుసుకోవాలి, కానీ మన జీవితం అది కాదు. అదే మనకి ఉద్ధరించేది. మృత్యు వస్తే రక్షిస్తుంది, రక్షించదు. బిఏ రక్షించదు, ఎంఏ రక్షించదు, పిహెచ్డి రక్షించదు, డాక్టర్ అయినా రక్షించడు, ఇంజనీర్ అయినా రక్షించడు, ప్రైమ్ మినిస్టర్ అయినా రక్షించడు. ఓన్లీ విష్ణు మాత్రమే రక్షించారు, విష్ణు మాత్రమే రక్షించారు. కాబట్టి అది మన పిల్లలకి కూడా చెప్పించాలని మొదటి శ్లోకంలో చెప్పాము. కళాశాలలో బోధించట్లే, స్కూళ్ళల్లో బోధించాలి, కనీసం ఇంట్లో ఉన్నటువంటి లేదా దేవాలయంలో ఇటువంటి అవకాశాన్ని మనం ఆ వాతావరణాన్ని కలిగించుకుంటే మనం తల్లిదండ్రులతో సమానం కాదు, 5 ముందు వస్తాయి. ఓకే. సో అలా తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగ సతో ఉంటే అంటే భక్తుల యొక్క సంగతి. ఇలా తీసుకున్నట్లయితే భక్తులు మనం ఎదుగుతాం. తర్వాత ప్రసాదం చెప్తున్నాడు. అర్థం ద్వారా కేవలము ఇంద్రియ భోగం కొరకు లేదా భౌతిక సుఖం కొరకు ప్రయత్నించరాదు. ఏదైనా అది కాలమును శక్తిని వృధాపరిచే పరుచునే కానీ ఎట్టి లాభము కలుగులేదు. కానీ మనుషుని యత్నములు కృష్ణభక్తి భావన వైపుకే రక్షించినచో తప్పక అతడు ఆత్మ అనుభవ దివ్య పదమును పొందగలడు. ఆర్థికాభివృద్ధి నెలకొంట వలన అట్టి లాభమును కలగదు. కనుక ఈ సంసారమునందు ఉన్నప్పుడు మంచి చెడు విచక్షణ చేయగలిగిన మానవుడు శరీరము దృఢముగా ఉన్నంత వరకు, అది క్షీణించి కలిగించనంత వరకు అత్యున్నత జీవిత లక్ష్యమును సాధించుట కొరకై ప్రయత్నించాలి. ప్రకారం చెప్తున్నారు మాస్టర్. కాబట్టి మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం యొక్క మానవ జన్మలో యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి. అంటే భగవత్ ప్రాప్తి పొందడానికి, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవుని అర్ధాయు 100 సంవత్సరాలు పరిమితి కలదు. మానవు యొక్క ఆయువంతా 100 సంవత్సరాలు. కానీ ఇంద్రియ నిగ్రహం లేని వానికి దానిలో సగభాగము అజ్ఞానవశమున నిద్ర ఎందే నశించారు. కొంతమంది ఎన్ని గంటలు పడుకుంటారండి? మీ అందరూ ఎన్ని గంటలు పడుకుంటారు రోజు? చెప్పండి. 10 గంటలు ఎంతమంది పడుకుంటారు? సో మనం 6 గంటలు పడుకుంటే సరిపోతుంది. అంటే 24 గంటల్లో 6 గంటలు పడుకోవడం అంటే 100 సంవత్సరాలు 25 సంవత్సరాలు మినిమం పడుకోవాలి, తగ్గగలిగితే. అందుకే సాధువులు నిద్ర ఆహార విజితం అంటారు. వాటిని కూడా జయించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏదో మినిమం 1-2 అవర్స్ పడుకోవాలి. సో మనం మరి అంత వాళ్ళని అనుకరించి మనం తగ్గించవద్దు. 6 గంటలు పడుకోవాలి. 16 గంటలు లేదా 10 గంటలు లేదా 8 గంటలు కూడా పడుకోవద్దు. 6 గంటలు లేదా 5 గంటలు లేదా 5, 6, 7 కనుక అట్టివాని ఆయువు కేవలము 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు నిద్రపోయేవాడికి 50 సంవత్సరాలు అవుతుంది కదా. పసితరపు ముగ్ధావస్థలో మనిషికి 10 ఏళ్ళు గడిచిపోవు. 10 ఏళ్ళు ఏం తెలియకుండా గడిచిపోతుంది. అదే రీతిగా కిషోర అవస్థలో ఆటపాటలు ఎందు మరి 10 ఏళ్ళు గడిచిపోవు. అంటే 20 సంవత్సరాలు చిన్నప్పుడు ఏం తెలియకుండా మళ్ళీ యవనంలో అవి ఒక 10 సంవత్సరాలు వేస్తారు. ఈ ప్రకారము 20 ఏళ్ళు వ్యర్థమైపోవు. ఇంకా ముసలితనమున అసమర్థుడై
లౌకిక కార్యములైన చేయడానికి అతను మరి 20 ఏళ్ళు వ్యర్థంగా గడిపివేయాలి. ఒక 20 ఏళ్ళు ముసలితనంలో పోతాయి, 20 సంవత్సరాలు చిన్నప్పుడు పోతాయి. సో ఉన్నాయి ఎంత 25 సంవత్సరాలు పడుకుంటాము మినిమం 50 పడుకోకుండా. సో 20, 25, 65 పోయి 100 అనుకుంటే ఇంకా మనకి శక్తి ఉన్నది ఒక 35 సంవత్సరాలు. కాబట్టి ఆలోచించి ఒక మనిషిగా జీవించి లక్ష్యం ఏంటి దానికోసం సాధించాలి. ఓకే, ఈ ప్రభావం ఏం చెప్తుందో చూద్దాం. అంటే దాని వివరణ ఉంది, అంత చెప్పట్లేదు. మనస్సు ఇంద్రియములు నిగ్రహింపబడిన వ్యక్తి తృప్తి చెందని కామవాంఛల వలన మోహవశమున విపరీతంగా గృహించడము. అట్టి ప్రమత్తుడు మిగిలిన జీవితమందున భక్తి యోగమున నెలకొనందున ఆ సమయం కూడా ఉదాహరణ. కాబట్టి ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం తెలుసుకోకపోతే వాడు ఏం చేస్తాడు, గృహస్థాశ్రమంలో గృహమేదుగా ఉంటాడు. ఇంద్రియం చుట్టే జీవిత లక్ష్యం అనుకొని సమయానంతా కూడా హృదయపరుచుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో మీరు చెప్తున్నారన్నమాట. ఒక బ్రహ్మచారిగా, ఒక సన్యాసిగా, ఒక వానప్రస్థగా సో స్త్రీ సాంగత్యం ఉండాలన్నమాట. అట్లనే ఒక గృహస్థాశ్రమంలోనే స్త్రీ సాంగత్యం అనేది అనుమతించబడింది. అది కూడా విధి విధానాల ప్రకారం అనుమతించబడుతుంది. సత్సంతాలని పెంచడం కోసం, వాళ్ళని విద్యాబుద్ధులు ఇవ్వటం కోసం ఇలా. సో దాంట్లో కూడా ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం జీవించవద్దని చెప్తున్నారు. అలా జీవించే వాళ్ళని గృహమేధులు అని అంటారు. ఇంద్రియ నిగ్రహం లేనందున అమిత గృహస్థుడై ఏ పురుషుడు తను తాను ముక్తిని కావించుకొనజాలడు. సంసార ఆసక్తుడు కుటుంబము, పుత్ర కలత్ర బంధుత్వాలు పట్ల గల స్నేహ పాశములచే దృఢంగా బంధితుడై ఉన్నాడు. ధనమంత ప్రియమైనదనగా దానిని మనుషుడు తేనె కన్నను తీయనిదిగా భావించును. ప్రసాదం చెప్తున్నారు. కోన్వర్త తృష్టాం విష్ణుచేత్ ప్రాణేభ్యో ప్రియాదీపితః యత్నాత్యాశుభిః ప్రేష్టైస్తత్కరస్య. హరే కృష్ణ. ధనమంత ప్రియమైనదనగా దాన్ని మనుషుడు తేనె కన్ను తీయనదిగా భావించు. కనుకనే ఎవరిని కూడా, ముఖ్యంగా గృహస్థ జీవనము అందున్నవాడు ధనమును కూడబెట్టవలనని కోరికను తెచ్చును. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అంత తీయంది. కాబట్టి ఎవరైనా మరి గృహస్థ జీవనంలో ఉన్నవాడు ధనముని కావద్దని అనుకునేవాళ్ళు ఎవరు? తస్కరులు, సేవకులు అంటే సైనికులు, వణిజులు తమ ప్రాణాలను పనంగా పెట్టైన ధనార్జనను యత్నిస్తారు. అంటే అంత ప్రీతికరమైన ఈ ధనము అని అంటున్నాడు అన్నమాట. హృదయ కుహరమున కుటుంబ సభ్యుల రూపముని నిలుపుకొని వారి ఎడల అమిత అనురాగం సో ఈ విధంగా ఆ యొక్క కుటుంబంలో కుటుంబం యొక్క ఆసక్తి కలిగిన వ్యక్తులు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. ఈ విధంగా అమితాసక్తుడైన వాడు కుటుంబ పోషణకే తన విలువైన జీవితము వృధా అవుతున్నదని తెలుసుకోగలడు. పరతత్వ అనుభవమునకు ఉపయుక్తమైనటువంటి మానవ జన్మము అగోచరముగా చెడిపోతున్నదని తెలుసుకోనిలోనూ అతడు విఫలుడము. కానీ చిల్లిగవ్వ కూడా వృధాగా ఖర్చు కాకుండా చూసుట్లో మాత్రం అతను మిగుల సావధానుడై వర్తించింది. ఈ విధంగా సంసారాసక్తులైన వ్యక్తి నిరంతరము త్రివిధ తాపములకు గురియాగుచున్నను సాంసారిక జీవన రీతి పట్ల అరుచిని పొందదు. ఆయనకి రుచి లేకుండా పోదన్నమాట. అదే రుచిస్తుంది అని చెప్తున్నారు ఈ యొక్క సంసార జీవితం అంటారు. సో ఈ విధంగా కుటుంబ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల గురించి ప్రహ్లాదు తన దాయిత్య మిత్రులకు చెప్తూ అది జీవిత యొక్క లక్ష్యం కాదయ్యా అని చెప్తూ భగవంతుని ధ్యానించాలి.
అందువలన ఓ దైత్య బాలకులారా, అదోక్షులకు భగవంతుడు, అదోక్షులకు భగవానుడు ప్రసన్నులకు రీతిలో వర్తించుదు. మీ అసురీ ప్రవృత్తిని విడిచి వైర్యము కానీ దైత్య భావన కానీ లేకుండా పనిచేయుడు. జీవుల ఎడ దయతో భక్తి యోగము ఉద్దీపితము కావించి వారికి శ్రేయోభిలాషులుగా మారుడు అని చెప్తున్నారు. ఈ విధంగా మంచి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు భగవద్భక్తులు కమ్మని. జీవుల శ్రేయోభిలాషి మృత్యువునకు నారాయణుడు ఈ దివ్య జ్ఞానమును పూర్వము నారదునికి వివరించి ఉండేది. నారదుని వంటి సాధు పురుషుని కరుణ లేనిదే అట్టి జ్ఞానము దురవగాహ్యము అగును. కానీ నారదాదుల వారి పరంపరను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఈ రహస్య జ్ఞానము బోధింపబడగలదు అని చెప్తారు. సో కాబట్టి ఈ విధంగా ప్రహ్లాదుడు ఈ జ్ఞానాన్ని నారదముని నుంచి అంటే చిన్నప్పుడే ఆయన తెలుసుకున్నాడు అన్నమాట. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనందరూ కూడా ప్రాణం చేసి వచ్చాం. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు 3వ స్కంధంలో శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఆ యొక్క బాధని తట్టుకోలేక ఎలా ఉంటాడు శిశువు? రివర్స్ చేయబడి ఉంటాడు. రివర్స్ చేయబడి 9 నెలలు ఉంటారన్నమాట. 3 నెలలు లేదా 6వ నెల చైతన్యం వచ్చినట్లయితే ఏమవుతుంది? 7వ నెల చైతన్యం వస్తే అది బాగా బాధ అనుభవిస్తుంటుంది. తల్లి తినేటువంటి ఆహారం దాన్ని ప్రభావితం చేసి కాడం తింటే కాడం ఎఫెక్ట్ అవుతుంది. ఆడ పుట్టేటువంటి పురుగులు ఇవన్నీ కూడా రకరకాల మనకి గత 100 జన్మల యొక్క స్మృతి ఉంటుంది. ఒక కోర్టు కేసు ఉంటే మనకి ఈ జీవితం వచ్చినట్టు అంతా మన పాప పుణ్యాన్ని చెత్త పెట్టుకున్నాం. మనసులో ఎంతో యాతన అనుభవిస్తుంది. అట్లనే యొక్క తల్లి గర్భంలో యాతని గాలి ఆడక రకరకాల కష్టాల్లో ఉండి మహాత్ములు మహాజనుల యొక్క ద్వారాల్లో మనం కూడా పయనించినట్లయితే మనం కూడా ప్రహ్లాదులాగా భక్తులను కావచ్చు. భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. సో ఎవరైతే భక్తులు అవుతారో భగవంతుడు ఆ భక్తుల యొక్క మాటను నిలబెట్టడం కోసం ఉదాహరణకి బ్రహ్మదేవుడు కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే ఈ యొక్క హరినామం చేయడం వల్ల మన ఎప్పుడైతే ఈ హృదయం శుద్ధత పొందుతున్నామో మనం ఏమవుతుంది? మనం ఆ ప్రయత్నం ఆ బొంకర పేరుపోయి వచ్చేసి ఆయన విష్ణు రూపం పొంది అంటే వైష్ణవ రూపం పొంది వైకుంఠానికి అది చూసినటువంటి ఆ యొక్క గ్రామస్థ మా అందరి కొంచెం నువ్వు చదవచ్చు కదా అనేసి అందరూ మళ్ళీ ఈ లోకాల్లో ఉన్నా సరే వైకుంఠ లోకాల్లో ఉన్నా సరే భగవంతుడి యొక్క సేవకులు. జీవేశ్వరపోయి నిత్య కృష్ణదాస్ మనం భగవంతుడి యొక్క సేవకులు ఉన్నాం. సో అది చేస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. మనం విష్ణు కంట్రోల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే భద్రాచలం వచ్చి నమస్కారం చేసుకుంటాం. అంతే కదా, వచ్చారా కదా. అక్కడ భగవంతుడు ఉండడానికి మనకు అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ ఉన్నటువంటి భద్రుడు హనుమంతుడి యొక్క కృప వల్ల కృషి వల్ల ఆయన నిలబడ్డాడు స్వామి. మరి మేము చనిపోయేటప్పుడు నారాయణని స్మరించలేకపోతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం. మనం గురువుని స్మరించినట్లయితే సరిపోతుంది, గురువు తెలుస్తుంది. సో కాబట్టి మనం గురువు దగ్గర దీక్ష తీసుకున్నామంటే ఈ 4 తర్వాత 9 లక్షణాలు: సేవనం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చన,